వచ్చింది అని. అయితే అయితే రామాంజుల రాగా వేషం ఇంతకు ఎవరు పిలిపించారు రామాంజుల వారిని? ఎవరు? రాజు. మీసాలు ఉన్న రాజా? వాడు దొంగ. చెప్పు. రామాంజుల వారికి ఏదో ఆపద వచ్చింది అని అనుకొని రామాంజుల వారిగా గెటప్ మార్చుకున్నాడు. వాళ్ళ శిష్యుడు రామానుజుల వారి శిష్యుడు మార్చుకున్నారు కదా, ఆయన లాగా మార్చుకొని మారువేషంలో వెళ్ళాడు రాజు దగ్గరికి. ఇక్కడ రామాంజుల వారు ఎవరంటే నేనే అనగానే తీసుకెళ్తారు అక్కడికి. తీసుకెళ్ళంగానే ఏంటి నువ్వు ఇలా పనులు చేస్తున్నావు అని గుడ్లు పీకేసి అంటాడు. ఆయన పీకేసుకుంటాడు. పీకేసుకున్న తర్వాత రామాంజుల వారి దగ్గరికి వెళ్తాడు. అయితే అక్కడనే చచ్చిపోతాడు. ఏదో చెప్పి చనిపోతాడు, పరంపదించారంటే చెప్పాలి. అంటే రామానుజుల వారిని రాజు శిక్షించాలి అని అనుకున్నప్పుడు రామానుజుల వారి యొక్క శిష్యుడు కూరత్తాళ్ళ వారు ఏం చేస్తారంటే, అమ్మో మా ఆచార్యులకి ఆపద వస్తుంది కాబట్టి నేనే రక్షించాలి మా ఆచార్యులని అని చెప్పేసి ఆ రాజు దగ్గరికి వెళ్ళి ఏం చేస్తారంటే అబద్ధం చెప్తాడన్నమాట. నేనే రామానుజుల వారిని కాబట్టి నువ్వేం చేస్తావో నన్ను చేసే, ఏం పనిష్మెంట్ ఇస్తావో అంటే అప్పుడు ఆ రాజు ఆ కళ్ళలో పొడిచేస్తారు కూరత్తాళ్ళ వారిని. నువ్వే తీసేసుకో అని చెప్పి ఎందుకు తీసేస్తారంటే, నీలాంటి దరిద్రుని చూసిన ఈ కళ్ళతోని ఇంకా నేను రామానుజుల వారిని చూడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇంత దరిద్రుని చూసిన తర్వాత ఈ పాపిష్టి కళ్ళతోని ఇంకా నేను మా ఆచార్యుల వారిని నేను చూడలేను అని చెప్పేసి నువ్వేంటి నా కళ్ళు పీకేసేది, నేనే పీకేసుకుంటా అని చెప్పేసి తీసేస్తారనమాట. అంటే అంత పెద్ద శిష్యుడు కూరత్తాళ్ళ వారు. అంటే కూరత్తాళ్ళ వారికి వాళ్ళ గురువు అంటే ఎంత ప్రేమనో. అందుకని మనం కూడా అలానే ఉండాలి. మన అమ్మ నాన్నలు మనకి ఎంత ప్రేమనో అంతకంటే ఎక్కువ ప్రేమ. అవును, చాలా ప్రేమ అన్నమాట.